రాశుల పరంగా ఎలా ఉంటుందండి? సో ఈ సంవత్సరము ఫస్ట్ రాశుల కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే ఈ సంవత్సరము రైలు ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, అలాగే జన సమీకరణలు ఉన్న చోట, భక్తులు గుమిగూడే చోట, జన సాంద్రత ఉన్న చోట, అది సినిమా థియేటర్లు అవ్వచ్చు, భక్తికి సంబంధించిన ఏరియా అవ్వచ్చు, సో మార్కెట్లు అవ్వచ్చు, మాల్స్ అవ్వచ్చు, వాటిల్లో పెను సంచలనాలు ఈ సంవత్సరం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక నష్టము అంటే ఆస్తి నష్టము, జన నష్టము ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనాలకు చెప్పే విషయం ఏంటంటే భక్తి పేరుతో జనాలు లేనటువంటి ప్లేస్కి వెళ్ళండి. ముక్కోటి ఉంది, ఖాళీగా ఉన్న వెంకటేశ్వర గుడికి వెళ్ళండి హ్యాపీగా. ఆ దేవుడికి డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, పంతులకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు అవుతారు, గుడికి 4 రూపాయలు ఇచ్చిన వాళ్ళు అవుతారు. అట్లనే జనాలు లేనటువంటి ప్లేసుల్లో పుష్కరాలకు వెళ్ళండి ఈ సంవత్సరము. సో జన సాంద్రత ఉన్నటువంటి ప్రదేశాలను ఈ సంవత్సరం అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేయండి. సో టూర్లు మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. ఈ సంవత్సరము లోయ ప్రాంతాలలో, కొండ ప్రాంతాలలో, నదీ పరివాహక ప్రాంతాలలో పెను సంచలనాలు నమోదయ్యే అవకాశం ఉంది. టూరిస్టు ప్రాంతాలలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ సంవత్సరం భారతదేశంలో కొన్ని ప్రదేశాల్లో మత కల్లోలాలు రేగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది, కర్ఫ్యూ విధించేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా తీవ్రంగా ఉండబోతా ఉన్నాయి. సో జాగ్రత్తలు వహిస్తే మంచిది. ఓకే, ఇప్పుడు అంటే ఇవి ఎవరికి, అంటే ఏదైనా గ్రహాల్లో మార్పులు ఉన్న వాళ్ళకా, లేదంటే అంటే ఇదంతా మనం ప్రకృతి పరంగా చెప్తాం. ప్రకృతి పరంగా దాంట్లో ఎవరు ఉంటారు అంటే చనిపోయే వాళ్ళని తీసుకుంటే ఆ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ జాతకంలో ఏలినాటి శనో, షష్టమ స్థానంలో శనో, వ్యయ గురువో ఉంటాడు. సో మనం వాళ్ళే అని చెప్పలేం కదా, అక్కడికి పోయిన వాళ్ళల్లో వాళ్ళు ఉంటారు. ఎవడైతే నష్టజాతకుడు ఉంటాడో వాడికి ఆ ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ప్రిడిక్షన్ అంటారు. సో రాబోతున్నటువంటి సంవత్సరం పేరు కూడా చాలా 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 కాంట్రవర్షియల్ నేమ్, పరాభవనామ సంవత్సరము. పరాభవము అంటే ఓటమి, అవమానముతో కూడిన ఓటమి అని అర్థం. పరాభవము దుర్యోధనుడికి మయసభలో జరిగినది పరాభవము. సో అలాంటి పరాభవము ఎవరికి జరుగుతుంది అంటే ఎవరి జాతకంలోనైతే ఏలినాటి శని ఉందో, 6వ స్థానంలో శని ఉన్నాడో, 8వ స్థానంలో శని ఉన్నాడో, 12వ స్థానంలో గురువు ఉన్నాడో వాళ్లకు ఈ సంవత్సరం సంచలనాలు ఉండబోతా ఉన్నాయి. అది మేషరాశి కావచ్చు, మీనరాశి కావచ్చు, సింహరాశి కావచ్చు. సో ఇలాంటి వారికి ఈ సంవత్సరం పెను సంచలనాలు ఉండేటువంటి అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉన్నాయి. సో ఇది ఓవరాల్ గా సంవత్సర ఫలితము. నెక్స్ట్ వృషభ రాశి. సో వృషభ రాశి వారికి ఈ సంవత్సరం 100కు ఇంచుమించుగా 75% అనుకూలంగా ఉంది. రాహువు, కేతువు, గురువు, శని అనుకూలత కనిపిస్తూ ఉంది. చాలా బాగుండబోతా ఉంది. ఈ సంవత్సరం మే నుండి విపరీతమైన రాజయోగం పట్టబోతా ఉంది. చాలా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం ఉంటుంది. స్త్రీలకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు మీ ఇంట్లో కమాండింగ్ అంతా మీదే ఉంటుంది. రాజకీయ నాయకులకు ఎన్నికలలో విజయాలు సాధిస్తారు. డబ్బులు ఎక్కువ ఖర్చైనా విజయాలు సాధిస్తారు. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. విద్యార్థులకు కోరుకున్న ప్రదేశాల్లో సీట్లు వస్తాయి. ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. అవివాహితులకు వివాహ యోగ సూచనలు కనిపిస్తున్నాయి. సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు, అన్ని రంగాల వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు ఉండబోతా ఉన్నాయి. క్రీడాకారులకు, కళాకారులకు అవకాశాలు, ఆదాయము పెరుగుతాయి. ఓవరాల్గా ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో మీకు ఎటువంటి సమస్యలు కనిపించడం లేదు. చాలా బాగుంది కాబట్టి మీకు ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు. వీలైతే సోమవారం నాడు శివాలయంలో రుద్రాభిషేకాన్ని నిర్వహించుకోండి.